హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో వెన్న నుండి నెయ్యిని తయారు చేసినప్పుడు గిన్నె అనేది అడుగు అంటుకుపోతూ ఉంటుందండి. అలా మాడిపోయిన గిన్నె క్లీన్ చేయడం పెద్ద టాస్కేనండి. కానీ ఈరోజు నేను చెప్పినట్టుగా చేశారంటే గిన్నె అడుగు అనేది అస్సలు మాడదన్నమాట. చక్కగా మనం అర నిమిషంలో గిన్నెని క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తుంది ఇంట్లోనే మీగడ నుండి తయారు చేసిన వెన్నండి. నార్మల్గా మనం వెన్న కరిగించుకోవాలంటే ఇలా అల్యూమినియం కానీ లేదంటే ఇలాంటి స్టీల్ గిన్నెలో కానీ కరిగించుకుంటాము. అలా కరగబెట్టినప్పుడు గిన్నె అనేది అడుగు మాడిపోతూ ఉంటుంది, అంటే బాగా అంటుకుపోతుందండి. దాన్ని క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ నేను ఒక్కసారి ఇలా నాన్ స్టిక్ కడాయిలో నెయ్యి కరగబెట్టి ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే చాలా బాగా మనకి అస్సలు అంటుకోకుండా వస్తుంది. ముందుగా నేను కడాయిలోకి ఇలా వెన్నను తీసుకున్నానండి. మీరు కడిగిన తర్వాత అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా కడాయిలోకి తీసుకున్న తర్వాత అయినా చల్లటి నీళ్ళతో వెన్నని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. మనం మేగడ నుండి వెన్నను తీసేటప్పుడు సహజంగానే వెన్నలో కొన్ని మజ్జిగ అనేది అలా ఉండిపోతూ ఉంటాయి. ఆ మజ్జిగన్ని పోయేలాగా ఇలా శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇంకా స్టవ్ పైన పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ కానీ లేదంటే హై ఫ్లేమ్లోనైనా పెట్టొచ్చండి. అలా పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఆపకుండా ఇలా కలుపుతూ ఉంటేనే మనకి నెయ్యి చాలా త్వరగా రెడీ అయిపోతుందండి. వెన్నని ఇలా కరిగించేటప్పుడు చూసారా, ఒక్కొక్కసారి ఇలా పై వరకు పొంగులాగా వస్తుందండి. అలాంటప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ కరగబెట్టండి. ఇలా కలుపుతూ ఉండడం వలన మనకు నెయ్యి త్వరగా రెడీ అవుతుంది. అంతేకాకుండా అడుగు కూడా అస్సలు అంటుకోదండి. అంచులమ్మటి కూడా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉండాలి. చూసారా, ఇలా కలుపుతూ ఉంటే చాలా ఈజీగా చక్కగా రెడీ అయిపోతుందండి. మనం అక్కడే దగ్గరుండి నెయ్యి కాచుకుంటే 5 నిమిషాల్లో నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. నెయ్యి ఎప్పుడైనా సరే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాయాలండి. అప్పుడే మనకి కమ్మటి వాసనతో పాటు మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఇలా వడకట్టుకోవాలి. చూసారా, ఇలా నల్లగా వచ్చింది కదండి. దీన్నైతే మా పెద్దవాళ్ళు గోదారి అనేవాళ్ళు. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా మనం గిన్నెల్లో నెయ్యి కాచినప్పుడు ఈ గోదారి అంతా కూడా అడుగున అంటుకుపోతుందండి. దాన్ని గట్టిగా స్పూన్తో గీరితే కొంతవరకు వస్తుంది, మిగిలినంతా కూడా వేస్ట్ అయిపోతుంది. చూడండి, నెయ్యి మంచి కలర్తో కమ్మటి వాసనతో చాలా బాగుంది. నేను కొద్దిగా నెయ్యే కాబట్టి కరివేపాకు వేయలేదండి. కాస్త ఎక్కువ నెయ్యి కరిగించుకున్నప్పుడైతే చివరిలో కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేశారంటే నెయ్యి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, కడాయి అడుగు అస్సలు అంటుకోకుండా ఎంత క్లీన్గా ఉందో. నార్మల్గా నేను ఇలా నెయ్యి కాచినప్పుడు ఆ కడాయిని వెంటనే సింక్లో వేసేయనండి. పప్పు తాలింపులకి లేదంటే ఫ్రై కూరలు కూడా అలాగే దానిలోనే చేసేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.